మాజీ సీఎం జగన్ భద్రతను పునరుద్ధరించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీ హైకోర్టులో జగన్ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3 వరకు తనకున్న భద్రతను పునరుద్ధరించాలని జగన్ ఆ పిటిషన్లో హైకోర్టును కోరారు. భద్రతపై ఏపీ సర్కార్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల సెక్యూరిటీ విజన్ కమిటీ సమావేశంలో జగన్ భద్రతను కుదించిన ఏపీ సర్కార్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు. సుమిత్ర, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో తన భద్రతను మళ్లీ పునరుద్ధరించాలంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ను జగన్ తరపున న్యాయవాదులు అయితే దాఖలు చేయడం జరిగింది. గతంలో ఉన్న భద్రతను మళ్లీ విధంగా పునరుద్ధరించాలని చెప్పేసి పిటిషన్లో పేర్కొన్నారు. గతంలోని ఈ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి 900 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు కూడా ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. సెక్యూరిటీ రీజన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వచ్చిన ప్రభుత్వంలో తమ భద్రతను తొలగించారంటూ పిటిషన్లు అయితే పేర్కొన్నారు. అంతేవిధంగా అదే కాకుండా ఈ సంబంధించి ఏదైతే ఉందో తనకిచ్చిన బ్లేడ్ ప్రూఫ్ వాహనం కూడా సక్రమంగా లేదు, మరమ్మతులుగా ఎప్పటికప్పుడు ఇబ్బంది కలిగజేస్తుంది, దాన్ని కూడా సక్రమంగా ఉంచాలంటూ పిటిషన్లు అయితే పేర్కోవడం జరిగింది. మొన్న పల్నాడు జిల్లా వెళ్తున్న సమయంలో ఏదైతే ఇచ్చారో బ్లేడ్ ప్రూఫ్ వాహనము, ఆ వాహనం అనేక సార్లు ఆగిపోయింది. అదేవిధంగా డోర్ ఓపెన్ అవ్వట్లేదు, ఏసీ పనిచేయట్లేదు, అసలు వాహనము చాలా ఇబ్బంది పరిస్థితులకు గురైంది. ఆ వాహనం కూడా మళ్ళీ పునరుద్ధరించాలంటూ పిటిషన్లు అయితే పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ తన భద్రత జూన్ 3 నాటికి ఎంత మంది భద్రత ఉన్నారో అదేవిధంగా తనకు భద్రత ఏర్పాటు చేయాలంటూ ఆ పిటిషన్లు అయితే హైకోర్టులో పేర్కొన్నారు. మా హైకోర్టు కూడా తనకు భద్రత పునరుద్ధరించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్లు అయితే పేర్కోవడం జరిగింది. ఈ భద్రత సంబంధించి ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఒక చర్చాంశంగా మారిందని చెప్పాలి. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుమల రావు ఫర్ ద అప్డేట్స్.